రాష్ట్రంలోని సమగ్ర సర్వే ఫైనల్ స్టేజ్కు చేరింది. ఫ్యామిలీ డేటా సేకరణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం రాష్ట్రంలోని ఫ్యామిలీల సంఖ్య అత్యధికంగా 3 జిల్లాల్లోనే ఉన్నట్లు సర్కార్ నివేదికలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30% పైగా 3 జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 34,88,000 ఫ్యామిలీలున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ఇండ్లకు ప్రత్యేక నంబర్లు కేటాయించి వివరాలు సేకరిస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల వారీగా ఫ్యామిలీల సంఖ్యను సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 1,41,41,017 ఫ్యామిలీలున్నట్లు తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీలో 25,05,517 కుటుంబాలు, రంగారెడ్డి జిల్లాలో 6,04,421 కుటుంబాలు, మేడ్చల్లో 3,79,000 ఫ్యామిలీలున్నట్లు అధికారులు గుర్తించారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది రావడంతోనే ఈ 3 జిల్లాల్లో ఫ్యామిలీల సంఖ్య ఎక్కువ ఉందని తెలిపారు. వీరిలో 70% మందికి సొంత ఇండ్లు లేవని, వీళ్లందరూ రెంటుకుంటున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లాలో 5,07,569 ఫ్యామిలీలున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఖమ్మంలో 4,71,000, నిజామాబాద్లో 4,68,000, సంగారెడ్డిలో 4,24,000 ఫ్యామిలీలున్నాయి. అతి తక్కువగా ములుగులో కేవలం 98,080 కుటుంబాలున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అటవీకి దగ్గర ఉండడంతో వలసలకు ఛాన్స్ లేదని వివరించింది. రాష్ట్రంలో పట్టణీకరణ ఎక్కువగా పెరుగుతున్న జిల్లాల్లో ఫ్యామిలీల సంఖ్య అధికంగా ఉంది. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఈ జిల్లాలకు జనం వలస వస్తుండటంతో కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. కొంతమంది పిల్లల చదువుల కోసం జిల్లాలు మారుతున్నారు. డెవలప్మెంట్, యాక్సెబిలిటీ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో 11 జిల్లాలకు పైనే ఉన్నాయి. ఇందులోని 4 జిల్లాల్లో 4 లక్షల పైన కుటుంబాలున్నాయి. మిగతా వాటిలో జగిత్యాలలో 3,36,000, కామారెడ్డిలో 3,01,000, సూర్యాపేటలో 3,69,000, కరీంనగర్లో 3,32,000 ఫ్యామిలీలున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 3,36,000, సిద్దిపేటలో 3,25,000, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 3,79,000 ఫ్యామిలీలున్నాయి. రాష్ట్రంలో ప్రతి జిల్లాను పరిగణలోకి తీసుకుంటే యావరేజ్గా 2 లక్షల పైనే ఫ్యామిలీలున్నాయి. హడావుడిగా శాస్త్రీయత లేకుండా ఏర్పాటు చేసిన కొన్ని చిన్న జిల్లాల్లో తక్కువ ఫ్యామిలీలున్నట్లు ప్రభుత్వం రిపోర్టులో తెలిపింది. జనగాం జిల్లాలో 1,64,532 ఫ్యామిలీలు, జోగులాంబ గద్వాలలో 1,68,916, జయశంకర భూపాలపల్లిలో 1,39,807, వనపర్తిలో 1,54,793, ఇక నారాయణపేటలో 1,55,999, రాజన్న సిరిసిల్లలో 1,92,432 ఫ్యామిలీలున్నట్లు ప్రభుత్వం వివరించింది. మెదక్, యాదాద్రి, భువనగిరి, మంచిర్యాల, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నిర్మల్, వరంగల్, వికారాబాద్, హన్మకొండ జిల్లాల్లో 2 లక్షల కుటుంబాలున్నాయి. సర్వే తర్వాత కొన్ని జిల్లాల్లో కుటుంబాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని కుటుంబాల సర్వే సమయం వేర్వేరుగా నమోదు చేయించుకుండడంతో కొంత మొత్తంలో పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు.